పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ముందుగా అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు నా హెల్త్ అయితే బాగానే ఉంది. బాగానే ఉంది కాదు, బాగుంది. మీ అందరూ కామెంట్స్ ద్వారా నాకు చూపించిన కన్సర్న్ అంటే హెల్త్ జాగ్రత్త అండి, ముందు ఫస్ట్ ప్రయారిటీ హెల్త్కి ఇవ్వండి అని చెప్పి కామెంట్స్లో చాలామంది ఎలా ఉన్నారని ఒక ఇంట్లో మెంబర్స్ కనుక ఎట్లయితే కేర్ చూపిస్తారో అలా మీరందరూ కూడా నా పట్ల చూపించిన కేర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వీడియో అయితే నేను కొన్ని ప్రోడక్ట్స్ మన వంటగదిలోకి వచ్చినాయి, అవి ఏంటి అనో చూపిస్తానండి ఈరోజు వీడియోలో. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అయితే కొన్ని ఐటమ్స్ ఏంటంటే నా దగ్గర నేను ఆల్రెడీ వాడే ఐటమ్సే, అవి పాడైపోతే కొత్తగా వచ్చినాయి అనమాట మళ్ళీ వంటగదిలోకి. అవి ఏంటి అనేది మీకు ఒకటి క్లియర్గా చూపిస్తాను. కొన్ని అయితే ఓపెన్ చేసి పెట్టేశాను, కొన్ని చేయాలి. అంటే నాకు నచ్చింది అయితేనే నచ్చిందని చెప్తానండి, లేకపోతే చెప్పేస్తాను. ఇదైతే నేను తెప్పించాను, కానీ అంటే మనము ఏమైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇట్లా పట్టుకుని తీసుకోవడానికి వీలుగా బాగుంది కదా అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. కాకపోతే ఇది నాకు కొంచెం డెలికేట్గా ఉందనిపించింది అనమాట. అంటే ఏదైతే మెష్ ఉందో అది కొంచెం డెలికేట్గా ఉంది, వంగిపోతున్నట్టుగా ఉంది అని అనిపించింది. చూడాలి, రిఫండ్ ఉంటే కనుక ఇది రిటర్న్ పెట్టేస్తాను. ఈ ఐటమ్ అయితే మాత్రం నాకు అంత వర్తి అనిపించలేదు ప్రైస్కి అకార్డింగు. ముందు ప్రైస్ ఎట్లా ఉన్నా కానీ మనకేంటంటే స్టాండర్డ్గా ఉండాలి ఐటము. లేదు అంటే వంటగదిలో మనం దాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ కడుక్కోలేం కదా. ఇది కొంచెం డెలికేట్గా ఉందండి. సో ఇదైతే మనకి ఉపయోగపడని ఐటమే. ఇంకొకటి, ఇది మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఐడియానేనండి. మనం చిన్నప్పుడు ఎగ్జామ్ ప్యాడ్కి తీసుకెళ్ళే వాళ్ళం కదా, అల్యూమినియం ప్యాడ్స్ ఉండేవి అప్పట్లో. అది తీసుకెళ్తే గ్రేట్ అన్నట్టుగా ఉండేది. ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ది చాపింగ్ బోర్డ్ అండి. మనకేంటంటే నా దగ్గర ఆల్రెడీ వుడెన్ది ఉంది. ఇంతకుముందు ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ కాదు అని చెప్పి వుడెన్ తెచ్చాం. అయితే వుడెన్ వల్ల నష్టమేం లేదు, కాకపోతే కొన్నిసార్లు దాన్ని క్లీనింగ్, ఇప్పుడు సపోజ్ మనము కట్ చేసిన బీట్రూట్ అట్లాంటివి కట్ చేసామనుకోండి, ఆ కలర్ అనేది దానికి ఎక్కేస్తుంది. అట్లా కొన్ని ఐటమ్స్కి నాకు కూడా అనిపించింది ప్రాక్టికల్గా. అలా అని చెప్పి దాన్ని మనం వాడుకోవడానికి వేరే పద్ధతి, క్లీనింగ్కి వేరే పద్ధతులు ఉన్నాయనుకోండి. కాకపోతే నాకు కొన్ని ఐటమ్స్కి ఇది బాగుంటుందని అనిపించి తెప్పించాను స్టెయిన్లెస్ స్టీల్ది చాపింగ్ బోర్డు. దీనైతే నేను ఇంకా వాడలేదు. మామూలుగా అయితే దానిపైన రాసుంది, అంటే మనకి డిస్క్రిప్షన్లో అయితే ఉంది, నైఫ్కి పదును పోతుందేమో అని. నాకు అదొక మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అంటే డౌట్ ఉంది తీసుకోకముందు. అయితే డిస్క్రిప్షన్లో అయితే మాత్రం అట్లా ఏముండదు అనే ఉంది, నైఫ్కి ఏమవ్వదు, స్క్రాచ్ ప్రూఫ్ అని కూడా ఉంది. మరి చూడాలి, వన్స్ చూసినాక నేను ఏదైనా వ్లాగ్లో మీకు షేర్ చేస్తానులేండి. ఇంకా ఇదేంటంటే మనము పీల్ చేస్తాం కదా, నార్మల్ పీలరే. కాకపోతే ఏంటంటే సమ్ టైమ్స్ మనం ఏదైనా సలాడ్ కానీ అట్లా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్గా, అంటే పొడవుగా కట్ చేసుకోవడానికి కొంచెం డిఫరెంట్గా వస్తాయి. ఇదిగోండి ఇట్లా చూసారా, ఇట్లా లైన్గా మార్చుకోవచ్చు అనమాట. ఇది అడ్జస్ట్మెంట్ చేంజ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు. అంటే చేంజ్ చేసుకోవడం అంటే అట్లా కాదు, ఇటు సైడ్ నార్మల్గా పీల్ చేస్తేనేమో నార్మల్ పీలర్ లాగా వర్క్ చేస్తుంది ఇటు సైడ్ చేస్తే. అదే ఇటు సైడ్ చేసామనుకోండి మనం, అట్లా వస్తుంది అనమాట చక్కగా. కొన్నిసార్లు మనం నూడిల్స్ కానివ్వండి అట్లా చేసుకున్నప్పుడు కొంచెం ఇట్లా పొడవుగా వేసుకుంటే బాగుంటుంది కదా, పాస్తా నూడిల్స్ అట్లా చేసుకున్నప్పుడు. అలాంటప్పుడు బాగుంటుంది. ఏం లేదు, మనం టక ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట. రెండో వైపు మామూలుగా మనం పీలర్ వాడుకుంటాం కదా, అట్లా పీలర్ లాగా వాడుకోవడానికి. అది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అండి. చక్కగా క్లీనింగ్ కాటికి కూడా మంచిగా ఉంటుంది, నీట్గా. ఇది వచ్చి మనకి డ్రై ఫ్రూట్ స్లైసర్ అండి. అంటే మనం ఏదైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు ఊరికే చాపింగ్ బోర్డ్ మీద నైఫ్ తోటి చాలా టైం టేకింగ్. అంటే ఫాస్ట్గా చాప్ చేసే వాళ్ళకి తొందరగానే అవుతుంది, కానీ
బట్ కొన్నిసార్లు ఏంటంటే మనకి అనుకున్న అన్ని ఈవెన్ సైజులు రావు. ఇదైతే మనము చక్కగా దేనిలో అంటే మనం ఏ బ్లేడ్ అయితే వాడతామో దానికి అకార్డింగ్ చక్కగా కట్ అయిపోతాయి. దీనిలో 3 రకాల బ్లేడ్స్ ఉన్నాయండి. ఇట్లా అంటే మనకి కావాల్సిన క్వాంటిటీ అంటే మనము ఎట్లా కట్ చేద్దాము అనుకునే దానికి అకార్డింగ్ ఆ బ్లేడ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ప్లేట్ లాగా ఇచ్చాడండి, మనకు కావాల్సినట్టుగా లోపలికి సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇలా బటన్ టైప్ ఉంది, ఇది ప్రెస్ చేస్తే పుల్ అవుతుంది. మనం పెట్టేటప్పుడు మళ్ళీ కొంచెం ఇట్లా నొక్కుని పెట్టేసేయాలన్నమాట. అట్లా క్లిక్ సౌండ్ వచ్చింది కదా. ఇంకా ఇది మనం ఇందులోకి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఏదైతే ఇక్కడ గ్యాప్ ఉందో అది దాంట్లోకి సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. కింద పడొద్దు అనుకుంటే మనం ఈ క్యాప్లోకి ఇట్లా పెట్టేసుకుంటే దాంట్లోకే పడతాయి. అప్పుడు మనం చక్కగా దానిలోంచే కలెక్ట్ చేసేసుకోవచ్చు. అది కొంచెం చూడండి, చాలా సింపుల్గా చక్కగా కట్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా. మనకి ఏంటంటే కొన్నిట్లోకి మనం చక్కగా అంటే కీర అది చేసుకున్నప్పుడు మనకి ఎవ్రీ బైట్లోనూ డ్రై ఫ్రూట్ తగిలితే బాగుంటుంది. అట్లాంటప్పుడు ఏంటంటే చక్కగా ఇలా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. బాసుంది అవి చేసుకున్నప్పుడు కూడా ఇలా అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా చాప్ అయిపోయినాయి. అదే మనం కట్ చేస్తే ఏంటంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అట్లా వస్తూ ఉంటాయి. చక్కగా బాదం పప్పులైనా కానీ వేసేసుకోవచ్చు. ఇంకా సన్నగా కావాలనుకోండి వీటిల్లో ఇవి పెట్టుకోవచ్చు అనమాట. అంటే బాగా చిన్నగా కావాలి అంటే ఇంకా అది మన ఇష్టం. వావ్, చూడండి ఎంత చక్క పడుతుందో. చక్క పిల్లలు కూడా హ్యాపీగా చేసేస్తారనమాట ఇట్లాంటివి. అంటే మనమే చేయాలి అని లేదు, చక్కగా వాళ్ళకి అప్పచెప్పేసాం అనుకోండి ఇట్లాంటి పనులు చేసేసి పెట్టేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇది కొంచెం ఇట్లా గ్రేట్ చేసుకుని ఒక గాజు సీసాలో పోసి పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు గాజు బాటిల్స్ ఉన్నాయండి అక్కడ టీ పొడి పంచదారకి. అయితే అవి కొంచెం బరువు ఎక్కువ ఉన్నాయి. నేను ఇది స్టీల్ది కదా అని తెప్పించాను అనమాట. జస్ట్ ఈ ప్లేస్లో మాత్రమే గ్లాస్ వచ్చి ఉంటుంది అని అనుకున్నా. అంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కబర్డ్లో. దీని నిండా మనం 1 kg దాకా పడుతుంది కదా. సో మళ్ళీ ఏంటంటే అది తీసుకోవడానికి పెట్టడానికి బరువు అయిపోతున్నాయి గ్లాస్ జార్స్. అందుకని చెప్పి ఇది ఇట్లా బాగుంటుంది కదా స్టీల్ అని చెప్పి నేను 2 ఆర్డర్ చేశాను. అంటే చూద్దాంలే నెమ్మదిగా మార్చుదాము, ప్లాస్టిక్ అంతా తీసేసి మనము స్టీల్ కానీ గ్లాస్ జార్స్ కానీ వెళ్దాము అని చెప్పి దానిలో భాగంగా 2 తెప్పించాను. అయితే ఇది లోపల అంతా కూడా గ్లాసే ఉందండి. లోపల గ్లాస్ ఉంది, బయట మొత్తం మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఉందన్నమాట. అంటే మనకు చక్కగా ఇక్కడ లోపల ఏముంది అనేది చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎంతైనా కంపారిటివ్లీ మరీ అంత బరువుగా ఉందని కూడా చెప్పలేము. మరి గ్లాస్లో డిఫరెన్స్ ఉంటుందో ఏమో కానీ 1 kg క్వాంటిటీ పడుతుందని అనుకుంటున్నాను. నేను ప్రస్తుతం అయితే 2 తెప్పించాను. ఇట్లా టీ పొడికి పంచదారకి అన్నట్టు తెప్పించాను అనమాట 2. ఇది హ్యాండ్ బ్లెండర్ అండి. హ్యాండ్ బ్లెండర్కే అటాచ్మెంట్స్ చాలా వచ్చినాయి. అంటే ఇంతకుముందు నా దగ్గర ఉన్న బ్లెండరు సింపుల్గా ఓన్లీ బ్లెండర్ ఒక్కటే ఉండేది. అయితే ఈసారి నేను కొంచెం మల్టీపర్పస్గా పనికొస్తుందని చెప్పి ఇది తీసుకున్నానండి. చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి ఇనాల్సా బ్రాండు. మనకి ఇది బేసిక్గా ఇట్లా ఉంటుందన్నమాట. దీనికి మనం ఈ అటాచ్మెంట్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. సింపుల్గా చాలా సింపుల్గా సెట్ అయిపోతాయి. ఇది సింపుల్గా మనం ఏంటంటే మెయిన్ సూప్ అవి చేసుకున్నప్పుడు కొంచెం ఆ కుక్కర్ కానీ ఏదైతే ఉంటుందో దాంట్లోనే మనం డైరెక్ట్గా పెట్టేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే లేదు మిక్సీ జార్లోకి అట్లకి వేయాలనుకోండి చాలా ఆరేదాకా వెయిట్ చేయాలి, ఇదంతా ఏం ఉండకుండా చక్కగా మనం దీంతో డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇది క్లీనింగ్ కూడా మనకి ఈజీగానే ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ కనుక హ్యాపీగా వాడుకోవచ్చు. ఇంతకుముందు నా దగ్గర ఉన్న మోడలు ఇట్లా ఓన్లీ ఇదొక్కటే ఉండేది, ఇంకేమి అటాచ్మెంట్స్ ఉండేవి కాదు. ఇదేంటంటే మనకి లస్సీ కానీ అట్లా ఏమైనా చేసుకునేటప్పుడు ఇంకా ఏదైనా కోల్డ్ కాఫీ వాటెవర్ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ అటాచ్మెంట్స్ అన్నీ కూడా పెట్టుకుని నేను దీనిపైన ఒక సపరేట్గా వీడియో చేస్తాను. అంటే నేను వాడేటప్పుడు దేనికి వాడతాను అనేది.
ఇంకా మనకి విస్కింగ్ అంటే కొంచెం లస్సీ కానీ అట్లా విస్క్ చేసుకోవడానికి, ఆమ్లెట్స్ అవి వేసుకునేటప్పుడు కానీ బీట్ చేసుకోవడానికి అట్లా పనికొస్తుంది. ఇంకా ఇది నేను యాక్చువల్గా ఐస్ క్రీమ్ మన కేక్ పైన క్రీమ్ కూడా విస్క్ చేయడానికి పనికొస్తుంది అనుకున్నాను, కానీ దానికైతే మాత్రం అంత బాగా వర్క్ చేయలేదనే చెప్పచ్చు. వాడింది సంజన ఆల్రెడీ ఇది, కానీ దానికైతే మాత్రం అంత సజెస్టబుల్ కాదండి. మామూలుగా లిక్విడ్స్ లస్సీ కానీ ఇట్లాంటివి చేసుకోవడానికైతే మాత్రం చాలా బాగుంది. ఇంకా దీనికి వచ్చిన అటాచ్మెంట్స్ అనమాట ఇవన్నీ. ఇది ఆలూ మ్యాషరు. ఇది ఆలూ మ్యాషర్ మనం పెట్టాలంటే ముందు ఈ అటాచ్మెంట్ పెట్టుకోవాలి, పెట్టుకుని అప్పుడు మనం దానికి ఇది సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది పెట్టుకోవాలన్నా కూడా సేమ్ అండి, జస్ట్ ఇట్లా వస్తుందన్నమాట. ఇది మనకి చాపర్ అండి, అంటే కొన్ని ఆనియన్స్ కానివ్వండి అట్లా కట్ చేసుకోవడానికి, ఆనియన్స్ టొమాటో అలా చిన్నగా చాప్ చేసుకోవడానికి అకార్డింగ్ చాపరు. చాలా బాగా పనిచేస్తుంది ఇది, మనకి చాలా హెల్ప్గా ఉంటుంది అనమాట. అంతే అండి, సింపుల్గా మనం అది పెట్టేసుకోవడం, ప్లగ్ ఇన్ చేసుకోవడం, జస్ట్ బటన్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఆప్షన్ ఉంటుంది మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. దానికి అకార్డింగ్ మనం సెట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా పని అయిపోతుంది అనమాట. చాలామందికి ఆనియన్స్ కోసేటప్పుడు కళ్ళలో నీళ్ళు అట్లా వస్తాయి కదా, అలా టెన్షన్ లేకుండా మనం హ్యాపీగా స్మార్ట్గా వర్క్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది మా పెట్స్ కోసం తెప్పించిన బాటిల్ అండి. ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అవి కొంచెం వాటర్ అవి వాటికి అవసరమైతే మళ్ళీ మేము బౌల్ అది క్యారీ చేసేవాళ్ళం ఇంతకుముందు. అట్లా కాకుండా ఏంటంటే ఇది బాటిల్లోకి కొంచెం కింద నుంచి ఇలా ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయండి. అవి వాటికి కొంచెం దగ్గర పెట్టేస్తే తాగేస్తాయి. తాగిన తర్వాత మళ్ళీ మనం వదిలేస్తే ఎక్సెస్ వాటర్ కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా అదండి మరి ఈరోజు వీడియో అయితే మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి చూపించాను. మీకు చూపించిన ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరికైనా అవసరం ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం, మాస్క్ని మర్చిపోకుండా ధరించి సేఫ్గా ఉందాం. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అని ఆశిస్తూ